వేస్తుందని చెప్పొచ్చు. పొద్దున్న నుంచి కూడా అంటే మామూలుగా చూడొచ్చు ఇండస్ట్రీలో ఒక ఊపిన వ్యక్తి ఎవరైనా
పరిస్థితుల్లోని 100కు పైగా గుర్తింపు తెచ్చుకునే క్యారెక్టర్స్ చేసిన ఆయన ఈరోజు ఈ విధంగా ఉండడం అన్నది మేము జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పి అతని కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అతని అభిమానులు కావచ్చు, చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితులే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అతన్ని చివరి చూపు చూసుకోవడానికి ఇక్కడికి చాలా మంది తరలి వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇటు గబ్బర్ సింగ్ టీం మనతో పాటు చాలా మంది వర్క్ చేస్తారు. కానీ మన చివరి క్షణాల వరకు వచ్చేది కొంతమంది అనుకోవడంలోని ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటి వ్యక్తుల్లోని ఈరోజు గబ్బర్ సింగ్ టీం ఒకరు కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ఆయన హాస్పిటల్ దగ్గర నుంచి నిజానికి ఆయన మనసు చాలా మంచిది, అందరితోని చాలా మంచిగా ఉండేవారు అని అయితే ఇక్కడ అతన్ని అభిమానించే అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా మంది అయితే రావడం జరిగింది. మరి కొందరితో కూడా మాట్లాడదాం, ఆయన ఎలా ఉండేవారు ఏంటి, ఒకటే కాలనీలో ఉండేవాళ్ళు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఆయనతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళే కాకుండా ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆయన అభిమానులు అని చెప్పొచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వైజాగ్ నుంచి కావచ్చు, లేకపోతే విజయనగరం నుంచి కావచ్చు, లేకపోతే ఇలా ప్రతి ప్లేస్ నుంచి వస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడారు. రైట్, అయితే ఇప్పటికీ కార్యక్రమం కూడా మొదలైపోయింది. ఇంకా చాలా మంది కూడా తన పెద్దనాన్నతో తనకి ఏ విధంగా అనుబంధం ఉండేది అన్న విషయాలు కూడా షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అది వెలిగించిన ఫ్రేమ్ తిప్పేసే చూపించొద్దు. ఓకే సార్, ఓకే. రైట్, మరి కాసేపట్లోని కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికే తన పెద్ద కొడుకు అలాగే మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంతా కార్యక్రమాల్లోని పాల్గొనడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం బిగ్ టీవీ మీద చూడొచ్చు. అయితే ఇప్పటికే ఆయనతో పాటు ఉన్న అనుబంధాలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు మా పెద్దనాన్న అని చెప్పి పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వరకు సాధారణంగా చిన్నపిల్లలు ఇలాంటి శ్మశానానికి రావడానికి కూడా ఇష్టపడరు. కానీ ఆఖరి పరిస్థితుల్లోని ఆయన్ని మేము చూడాలి, మేము మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ వరకు ఆయన కోసం రావడం, ఆయన గురించి మొత్తం కూడా ఆయనతో పాటు ఉన్న మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు.